టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. మత్స్యకారుల విషాదాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని, ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 72 గంటల్లోనే 10 లక్షల పరిహారం అందించిందన్నారు. విశాఖపట్నం సౌత్ అక్కడికి విచ్చేసి మొన్న సముద్రంలో గల్లంతైనటువంటి 6 కుటుంబాలని పరామర్శించడానికి విచ్చేసి వచ్చి, అలాగే ఎవరైతే ఒకరు ఇంజ్యూర్ అయి ఉన్నారో, దెబ్బలు తగిలి ఉందో వాళ్ళని పరామర్శించడానికి వచ్చారని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం చేయడం జరిగింది. అయితే మేము వాటిలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా ఎవరైతే సముద్రంలో దాటికెళ్లి గల్లంతయ్యారో ఆ మత్స్యకార కుటుంబాలకి మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని ప్రకటిస్తూ, అలాగే మేము వారికి అన్ని వేళ అండదండలుగా ఉన్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన రాష్ట్ర చరిత్రలోనే చనిపోయిన 72 గంటల్లో ఆ బాధిత కుటుంబాలకి 10 లక్షల కాంపెన్సేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో లేదు. మొట్టమొదటిసారి జరిగినటువంటి విషయాన్ని మనందరూ కూడా తెలుసుకోవాలి. బాడీ ట్రేస్ అవుట్ అవ్వాలి, లేకపోతే ఎన్నో ఈ ప్రొసీజర్ డిలేస్ ఉన్నాయి. అలాంటిది కాకుండా బాధిత కుటుంబం పక్షాన్ని ఉండాలన్న ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం, సంబంధిత మంత్రులు అందరూ అక్కడికి వెళ్లడం, వాళ్ళతో మాట్లాడటం, శాసనసభ్యులు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడటం, వెంటనే 72 గంటల్లోనే 10 లక్షలు చెప్పినా కాంపెన్సేషన్ ఇచ్చాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి అడుగుతున్నాం. మీరు ఇక్కడికి వచ్చి వెళ్లారు, ముందు ఇక్కడి నుంచి వెళ్లే ముందు మీరు చెప్పాల్సినటువంటి కొన్ని సమాధానాలు ఉన్నాయి. అసలు మీ హయాంలో చనిపోయినటువంటి మత్స్యకారులకి ఎంతమందికి ఇచ్చారు? మీరు ఆ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి డబ్బుల్ని మీరు డైవర్ట్ చేశారా లేదా? ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పాలి. తుఫాన్లో దెబ్బతిన్నటువంటి బోట్లకి మీరు డబ్బులు ఇచ్చారా? వీటికి సమాధానం చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు 116 మందికి గాను 63 మందికి కాంపెన్సేషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలు ఇచ్చారు. సుమారు 3,15,00,000 రూపాయలు చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు ఇచ్చాం. తర్వాత అమౌంట్ ఇంకా ఇన్సూరెన్స్ అమౌంట్ వెళ్ళింది. ఇది కాకుండా వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో సుమారు 50-60 కోట్ల బకాయిలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లీన్ చేయడం జరిగింది. ఇవన్నీ వీటికి సమాధానం చెప్పకుండా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ప్రభుత్వం స్పందించలేదు, సకాలంలో స్పందించలేదని ఇలాంటి మాటలు చెప్పేసి న్యాయం, ధర్మం, మానవత్వం కోసం మాట్లాడుతున్నారు. మరీ విడ్డూరంగా న్యాయం కోసం, ధర్మం కోసం, మానవత్వం కోసం మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ వింటే ప్రజలు నవ్విపోతున్నారు. ఇంకోటి, అక్కడ ఈయన అనౌన్స్ చేస్తారేమో అనుకున్నారు. మేము చాలా మందితో ఫిషర్మెన్తో మాట్లాడామా, మేము ఇచ్చాం కదా, మళ్ళీ మీరు వెళ్తున్నారు అక్కడికి అంటే వాళ్ళు ఏమన్నారంటే, బాబు ఏదో ఇస్తారు కదా బాబు, ఏదో అనౌన్స్ చేస్తాడు ఆయన, ఆ అనౌన్స్ చేస్తే వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారు కదా. ఎంత ఆశ్చర్యం అంటే 45 నిమిషాలు మాట్లాడి ఒక పైసా కూడా అనౌన్స్ చేయకుండా వెళ్ళారు. మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం అక్కడ మన పోర్టులో జరిగితే మేము డబ్బులు ఇచ్చాం. మేము మాజీ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కరెక్ట్ చేసుకుని అందరూ కూడా మా లీడర్షిప్ అంతా కలిసి మా అధినాయకత్వం చెప్పిన వెంటనే మేము డబ్బులు అక్కడ మీటింగ్ పెట్టి డబ్బులు ఇచ్చాం. ఆ బోర్డు కాగిపెట్టే యజమానులకి నష్టం, అరే మేము ఆదుకుంటాం. ఈరోజు వారు వచ్చి మీకు సమాచారం ఉంది, సమాచారం ఉన్నా రెస్పాండ్ కాలేదని, అసలు ఆ సమాచారం